రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎట్టకేలకు జూన్ 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ఈ పథకం విజయవంతమైన అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను మరో వారం రోజుల్లోగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ తొలి అధికారిక సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం సచివాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను వేగవంతం చేసిందని సీఎస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి పలు కీలకమైన సూచనలు, ప్రతిపాదనలు చేశారు. గతంలో ఈహెచ్ఎస్ కింద వివిధ చికిత్సలకు గరిష్టంగా కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించేవారని గుర్తు చేస్తూ ప్రస్తుత వైద్య ఖర్చుల దృష్ట్యా పరిమితిని ఒకసారి చికిత్సకు కనీసం 5 లక్షలకు పెంచాలని కోరారు. క్యాన్సర్ వ్యాధిలో వస్తున్న సరికొత్త రకాల చికిత్సలను కూడా ఈ పథకంలో చేర్చాలని, అలాగే ఆయుర్వేద వైద్య విధానాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో 185 రకాల వ్యాధులకు గాను 514 ఆసుపత్రుల్లో ఈ పథకం అమలైందని, ఈసారి ఆ వ్యాధుల సంఖ్యను, ఆసుపత్రుల జాబితాను మరింత పెంచాలని కొందరు నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులను విధిగా ఈహెచ్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పూర్తయిన తర్వాత క్లెయిమ్ సొమ్మును 15 రోజుల్లోగా యాజమాన్యాలకు చెల్లించకపోతే గతంలో మాదిరిగానే ఈ పథకం కూడా నీరు గారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు వివిధ ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాలను సీఎస్ కు అందజేశారు. ట్రస్ట్ సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు: భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన పక్షంలో ఈహెచ్ఎస్ పథకం కోసం దంపతుల్లో ఒక్కరి జీతం నుంచి మాత్రమే చందా సొమ్మును మినహాయిస్తారు. గత నెలలో పొరపాటున దంపతులిద్దరి జీతాల నుంచి చందా వసూలు చేసినందుకు అలా అదనంగా మినహాయించిన సొమ్మును తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. వారం రోజుల్లోగా ప్రముఖ ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, హెల్త్ కేర్ ట్రస్ట్ సభ్యులతో ఒక ఉమ్మడి సమన్వయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తదుపరి జరగబోయే సమావేశంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన వివిధ వైద్య ప్యాకేజీ రేట్లను, అలాగే పథకం కింద సేవలు అందించే హాస్పిటళ్ల తుది జాబితాను అధికారికంగా ఖరారు చేస్తారు.